హాయ్ సార్. హాయ్. మనీ 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 అంటే మన లైఫ్లో ఏదైనా ఒకటి కొనాలన్నా ఏదైనా చేయాలన్నా ప్రతిదీ మనీతో లింక్ అయి ఉంది. మన యూపీఎస్సీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక స్టూడెంట్, ఒక ఆస్పిరెంట్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనో లేదా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనో లేదా ఇంకేదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ప్రతిదీ మనీతో లింక్ అయింది. తను కోచింగ్ తీసుకోవాలంటే మనీ, ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకోవాలంటే మనీ. ఎందుకంటే ఫ్రీగా తీసుకున్నప్పుడు దీనికి రెస్పాన్సిబిలిటీ ఉండదు, వాళ్ళు ఎంత మాత్రం పట్టించుకున్నారు అనేది క్వశ్చన్ మార్క్. ఆఖరికి బుక్స్ కొనుక్కొని సెల్ఫ్ స్టడీ చేద్దామన్నా కూడా మనీ. ఎవ్రీథింగ్ ఈస్ అసోసియేటెడ్ విత్ మనీ, వీ క్యాన్ట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. నేను స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నుంచి నాకు కామన్గా ఫేస్ చేసిన ప్రాబ్లం, సార్ మనీ ప్రాబ్లం ఉంది, అఫోర్డ్ చేయలేకపోతున్నాము. అంటే 100 రూపీస్ అయినా 1000 రూపీస్ అయినా 1 lakh అయినా ఏది వాళ్ళు ఫేస్ చేసినా కూడా చేయలేకపోతున్నాను అనే ఒకటే చెప్తున్నారు. అంటే ఇది మైండ్ సెట్లో ప్రాబ్లం ఉందా, లేదు నిజంగానే అంత మనీ డిమాండ్ చేస్తుందా ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఒక పాయింట్ ఉంది. అది మీతో డిస్కస్ చేయాలనుకున్నాను. పనిలో పనిగా యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఎంత మనీ అవుతుంది, ఎంత మనీ అవసరం ఒక స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు, అది కోచింగ్ కావచ్చు, సెల్ఫ్ స్టడీ కావచ్చు, లేదు హైదరాబాద్ లాంటి ఒక సివిల్ సర్వీసెస్ హబ్ లాంటి ప్లేస్లో, ఇక్కడ అశోక్ నగర్లో చాలామంది చూస్తుంటాం, ఢిల్లీలో ఓల్డ్ రాజేంద్ర నగర్ ఉంది. ఇట్లా ఈ హబ్స్కి వచ్చినప్పుడు సస్టెనెన్స్ కూడా వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళ రూమ్ రెంట్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అంటే వాళ్ళ ప్రిపరేషన్తో పాటు ఇవి కూడా ఉంటున్నాయి. సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలనేది ఒక క్వశ్చన్ మార్క్. చాలామంది ఆస్పిరెంట్స్కి దీని మీద గైడెన్స్ అవసరం సార్. నన్ను పర్సనల్గా కూడా అడిగారు, అండ్ మీతో కూడా అప్పుడప్పుడు నేను షేర్ చేస్తూ వచ్చాను ఇలా అడుగుతున్నారు అని. సో ఐఎమ్ గ్లాడ్ దట్ టుడే వీఆర్ మేకింగ్ ఎ వీడియో ఆన్ ఇట్. సో ఇది ఏంటి సార్ ప్రాబ్లం, అంటే నిజంగా అంత మనీ డిమాండ్ చేస్తుందా ఎగ్జామ్ ప్రిపరేషన్? సింపుల్ ఆన్సర్ వచ్చి ఎస్. మీరు చెప్పిన దాని ప్రకారం అడుగు తీసి అడుగు వేయాలంటే డబ్బులు ఖర్చు అవుతున్నాయి. దట్స్ హౌ వరల్డ్ ఈజ్ వర్కింగ్ రైట్ నౌ. ప్రతి దానికి ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ వాంట్స్ టు లీవ్ దేర్ లైఫ్. ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం. ఒక టీచర్ అయినా, ఒక స్టూడెంట్ అయినా, ఒక పేరెంట్ అయినా. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్కి వచ్చేసరికి 3 people కీ రోల్ ప్లే చేస్తారు. 3 people? ఎస్ సార్. సో ఒకరు వచ్చేసి ఫస్ట్ పేరెంట్స్, వాళ్ళ ఫైనాన్స్ మేనేజ్మెంట్. సెకండ్ వచ్చేసి స్టూడెంట్స్, వాళ్ళ ఫైనాన్స్ మేనేజ్మెంట్. థర్డ్ వచ్చేసి ఇన్స్టిట్యూట్. సో వీళ్ళవి ఈ 3 చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో ఈ 3 గురించి మనం డిస్కస్ చేసుకుంటే మనకు ఆస్పిరెంట్కి నాకు తెలిసి మనం ఏదైతే మాట్లాడదాం అనుకుంటున్నామో న్యాయం చేస్తాం. అవును సార్, ఆల్మోస్ట్ అన్ని డైమెన్షన్స్ కవర్ అయిపోతాయి. సో స్టార్టింగ్ మనం ఎక్కడి నుంచి వద్దాం మీరు చెప్తే అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. లెట్స్ గో విత్ స్టూడెంట్స్. పర్ఫెక్ట్. సో స్టూడెంట్స్ దగ్గరకు వచ్చేసరికి దీస్ పీపుల్ హు ఆర్ ప్లానింగ్ ఫర్ యూపీఎస్సీ, వీళ్ళు ముందు నుంచి ఉంటుంది మైండ్లో ఎక్కడో ఈ టైంకి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, నేను ఐఏఎస్ అవ్వాలి అని. చాలా మంది సిగ్గుపడో లేకుంటే అసలు మన వల్ల అవుద్దా అని భయానికో, ఇవన్నీ థాట్స్ వల్ల దే వోంట్ టెల్ ఇట్ అవుట్ లౌడ్. బయటకు చెప్పలేరు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అది కూడా కావచ్చు. సో చెప్పలేరు. చెప్పకపోయేసరికి ఏంటంటే వాళ్ళకి చెప్పకపోయేసరికి అలానే వాళ్ళు ఆలోచించుకుంటూ దే ఆర్ నెవర్ ప్రిపేర్డ్. వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండరు. వాళ్ళకి అసలు లెక్కలు తెలియదు. రేపు పొద్దున కోచింగ్ అంటే ఏంటి, లేకుంటే క్లాసెస్ తీసుకోవాలా, టెస్ట్ సిరీస్ తీసుకోవాలా, సెల్ఫ్ స్టడీ చేయాలా, మెంటర్షిప్ చేయాలా, బుక్స్ ఎంత పడుతుంది, ఎన్ని బుక్లు కొనాలి, ఏం ఐడియా ఉండదు. ఏ రోజైతే వాళ్ళు చేద్దామని ఫిక్స్ అవుతారో దట్స్ ద డే దే స్టార్ట్ థింకింగ్ అబౌట్ మనీ. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలని అర్థమైద్ది వాళ్ళకి. ఆలోచనలో డబ్బు ఖర్చు కాదుగా, కానీ బయటకు వచ్చి ఇంప్లిమెంటేషన్లో ఖర్చులు అవుతాయి. మీరు చెప్తుంటే ఒక ఇంగ్లీష్ ప్రోవర్బ్ గుర్తొస్తుంది సార్, నో ద డెప్త్ ఆఫ్ ద పూల్ బిఫోర్ యూ స్విమ్ అని. తెలుగులో కూడా ఉంది అనుకుంటాను, లోతు తెలుసుకొని దిగండి అని. ఇది ఇంకా బాగుంది. సో అది తెలుసుకోవడానికి వీళ్ళకి టైం ఎక్కువ తీసుకుంటున్నారు. స్టూడెంట్ డిసైడ్ అయినప్పుడు స్టార్టింగ్లో తెలుసుకుంటే వాళ్ళకు ఒక పిక్చర్ వస్తుంది అన్నమాట. ఎంత ఉంది ఖర్చు, ఎంత అవుద్ది టోటల్, ఇన్ ఇయర్స్ ఐఎమ్ గోయింగ్ టు సాక్రిఫైస్. సో కాలేజ్లో ఉన్నప్పుడు ఉంటే కాలేజ్లోనే మీరు క్లాసెస్ తీసుకున్నా, మెంటర్షిప్ తీసుకున్నా, మీకు అక్కడే మీకు అంటే ఎక్స్ట్రా ఇయర్స్ ఆఫ్ టైం మీకు వేస్ట్ అవ్వదు. ఐ ఆల్వేస్ కన్సిడర్ టైమ్ యాజ్ మనీ. స్టూడెంట్స్ కూడా అది గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రతి ఇయర్, ఎందుకంటే ఒక్కసారి పోతే 1 year లేసిపోతుంది. సో ప్రతి ఇయర్ మీకు ఇంపార్టెంటే కదా. సో ఇఫ్ యూఆర్ బ్రైట్ స్టూడెంట్ అండ్ గో అవుట్ అండ్ వర్క్, యూ విల్ బి ఎర్నింగ్ అరౌండ్ 5 to 10 lakhs ఈజీలీ. సో అలాంటప్పుడు ప్రతి ఇయర్ మీరు వేస్ట్ చేసిన ప్రతి ఇయర్కి 5 నుంచి 10 లక్షలు మీరు లాస్ అవుతున్నారు. పొటెన్షియల్ లూజ్ అయినట్టే. మనం ఎకనామీలో అంటాం కాస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ. సో అది ఆపర్చునిటీ యొక్క కాస్ట్ మనం మిస్ అవుతూ ఉంటాం. సో ఇవన్నీ మనం ముందే స్టూడెంట్స్ ఆలోచించుకున్నప్పుడు ఏంటంటే నౌ కమింగ్ టు ద సెకండ్ పార్ట్, ఆలోచించుకొని ఇంత ఖర్చు అయితే మొత్తం తెలుసుకున్నప్పుడు వెళ్ళి పేరెంట్ చెప్పొచ్చు. అచ్చా, వాళ్ళకి ఒక ఫిగర్ ఇవ్వచ్చు, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇంత ఖర్చు అవుతుంది. సడన్గా వెళ్తే చెప్తే ఏమైందంటే వాళ్ళు ఒకసారి పేరెంట్స్ కూడా భయపడిపోతారు. మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు డబ్బులు ఎక్కువైన వాళ్ళు ఏముందరో చేసేసుకో ఉంటారు.
అది అంటే ఈ ప్రిపరేషన్ స్టూడెంట్కి ఐడియా ఉండదు కదా, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది. ఇప్పుడు మన వీడియో ఐడియా వస్తుంది. బట్ యా వీఆర్ ఆల్వేస్ అవైలబుల్. ఎవరు కాల్ చేసినా మనకి ఎవరు అప్రోచ్ అయినా వీఆర్ టెల్లింగ్ దెమ్ వాట్ ఈస్ రియాలిటీ, ప్రాక్టికల్ ఎలా ఉందో మనం చెప్పేస్తున్నాం. దే కెన్ డిసైడ్. సో అప్రోచ్ అవ్వాలి ఫస్ట్. మనకు అంటే స్టూడెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎవరిని అడగాలి, మీరు మీ సర్కిల్లో అడగొచ్చు ఖర్చు ఎంత అవుతుందా అని చెప్పి. మీరు అంటే మీరు చూస్ చేసుకున్న ఇన్స్టిట్యూట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. బ్రాండింగ్ ఎక్కువ ఉన్న ఇన్స్టిట్యూట్కి డబ్బులు ఎక్కువ పడతాయి, బ్రాండింగ్ తక్కువ ఉన్న ఇన్స్టిట్యూట్స్కి డబ్బులు తక్కువ పడతాయి. అలానే ఉంటుంది నార్మల్గా. ఫీజులో మెన్షన్ చేయాలి కానీ మార్కెటింగ్ కాస్ట్ యాడ్ అవుతుంది. మార్కెటింగ్ కాస్ట్ యాడ్ అవుతుంది, వాళ్ళ బిల్డింగ్స్కి ఖర్చులు అవుతాయి, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఉన్నారు కాబట్టి చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. తప్పు లేదు, ముందు నుంచి ఉన్నారు కాబట్టి అంత ఖర్చు అవుతుంది. మరి అలా పెట్టుకుంటున్నారు ఫీజు. అలా అని చెప్పి నీకు బ్రాండింగ్ పైన కిందికి వెళ్ళినప్పుడు నీకు ఎడ్యుకేషన్ చేంజ్ అవ్వదు. ఎడ్యుకేషన్ ఏదో పర్సనల్ సర్వీస్ అది ఆల్వేస్ టెల్. మనిషి కరెక్ట్గా ఉంటే మీకు చదువు బాగా చెప్తారు. అంతే కదా. చిన్నప్పటి నుంచి మన టీచర్లు కొంతమంది మనకు తెలుసు ఏ టీచర్ మన చెప్తే బాగా అర్థమవుతుంది, ఏ టీచర్ చెప్పకుంటే బాగా అర్థం కావట్లేదు. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఒక స్కూల్ చూసుకున్న స్కూల్ పెద్దదని చెప్పి జాయిన్ అయినందుకు మీకు చదువు రాలేదు. అక్కడ టీచర్లు బాగా చెప్పారు కాబట్టి వచ్చింది. సో అందరు చెప్పినా కొంతమంది బాగా కూడా చెప్పుండొచ్చు, మీకు తెలుసు. సో స్టూడెంట్స్ నో దట్. సో ఎండ్ ఆఫ్ ది డే ఫ్యాకల్టీ మ్యాటర్స్. ఇవన్నీ చూసుకొని మనము ఆ డబ్బులు అనేవి అరేంజ్ చేసుకోవాలి. పెద్ద ఇన్స్టిట్యూట్ అయితే ఇంత ఖర్చు అవుతుంది, ఈ ఇన్స్టిట్యూట్ అయితే ఇంత ఖర్చు అవుతుంది, సెల్ఫ్ స్టడీ అయితే ఇంత ఖర్చు అవుతుంది, ఓన్లీ బుక్స్ అవుతాయి, మెంటర్షిప్ అయితే ఇంత ఖర్చు అవుతుంది. సెల్ఫ్ స్టడీ ఐ డోంట్ ప్రిఫర్ ఎనీవన్ టు గో ఫర్, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ అవుతారు, మళ్ళీ 1-2 years వేస్ట్ చేసుకుంటారు. అగైన్ యాజ్ ఐ టోల్డ్, టైమ్ ఇస్ మనీ. సో సెల్ఫ్ స్టడీ వద్దు, గో ఫర్ మెంటర్షిప్, తక్కువలో ఖర్చులో అయిపోతుంది. ఆర్ ఐదర్ గో ఫర్ ఫుల్ కోర్స్. ఇవాళ పొద్దున్నే మన ధనుష్ గారు చెప్తున్నారు, లింక్డ్ఇన్ లో కొత్త స్టడీ వచ్చిందట. విల్ డిస్కస్ ఆన్ దట్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చాలా మంది ప్రిఫరింగ్ మెంటర్షిప్ ఓవర్ ట్రెడిషనల్ కోచింగ్. ఎందుకంటే దట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్. 1-on-1 మెంటర్షిప్స్, గ్రూప్ మెంటర్షిప్స్ ఇవి బాగా ప్రిఫర్ చేస్తున్నారు. కోచింగ్ లో ఒక 100 members 200 members కలిపి క్లాస్ చెప్తున్నారు. ఒకరికి అర్థం అవుతుందా అర్థం కాలేదు అనేది పట్టించుకోవడానికి వీలు కూడా ఉండదు. అదే మెంటర్షిప్ లో 1-to-1 కాబట్టి పర్సనల్ అటెన్షన్ దొరుకుతుంది. లింక్డ్ఇన్ లో వచ్చిన కొత్త డేటా, లింక్డ్ఇన్ లో ఏంటంటే చాలా అనాలిసిస్ చేసేస్తారు. సో అది వాళ్ళ వాళ్ళు తెచ్చిచ్చారు. ఐ వాజ్ లైక్ షాక్. ఓకే అన్నారు సార్, మీరు డిస్ప్లే చేయండి, స్టూడెంట్ కి పనికి వస్తుంది. పీపుల్ విల్ నో వేర్ ద ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టువర్డ్స్, స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టువర్డ్స్. స్టూడెంట్స్ కూడా తెలిసిపోయింది అనమాట, ఏం కావాలో అని తెలుస్తుంది. సో అలా ఉంది. సో దీని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవాలి ముందే. పేరెంట్స్ చెప్తారు. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి? స్టూడెంట్ చెప్పినప్పుడు స్టూడెంట్ ఏం చెప్తున్నాడు నిజమేనా అంటే ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఈ స్టూడెంట్ అనేది పేరెంట్ కి ఏ స్టేజ్ లో చెప్పాలంటారు? గ్రాడ్యుయేషన్ లో థాట్ వచ్చినప్పుడే చెప్పాలా, ఏదో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత? ముందే చెప్పాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఎంత తొందరగా చెప్తే వాళ్ళకి ఇంత టైం ఎక్కువ ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి పేరెంట్స్. లేకుంటే ఏంటంటే ఇఫ్ యూఆర్ ఫ్రమ్ పూర్ బ్యాక్గ్రౌండ్, ప్లీజ్ టెల్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, ఎవ్రీవన్ దట్ ఐ నీడ్ హెల్ప్. ఎక్కడి నుంచి మీకు హెల్ప్ రాగలుగుతుంది ముందే చెప్తే వాళ్ళు కూడా సడన్లీ తను చదువుతా అంటున్నాడు ముందే చెప్తున్నాడు కదా, వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉంటారు. నలుగురు చేస్తే పని అవుతుంది. సో ఇలా కూడా ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ అనేవి సడన్ గా రావండి, మనం పొందెచ్చుకుంటాం. ప్రిపేర్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు, మెంటల్లీ ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ముందు చూపు ఉండడం ఇంపార్టెంట్. సో ఈ లెక్కలు చేసుకొని అదొకటే కోచింగ్ ఫీజు ఒకటే లెక్క ఉంటుందో కాదు, మంత్లీ రెంట్ ఉంటుంది, మంత్లీ ఫుడ్కి ఉంటుంది, ట్రావెలింగ్ కాస్ట్ ఉంటుంది, అప్పుడప్పుడు బుక్స్ కొనుక్కుంటూ ఉంటారు, ఇవన్నీ ఖర్చులు ఉంటాయి. ఇవి మనం మాట్లాడుకుందాం మళ్ళీ. సో ఈ ఖర్చులన్నీ ఉంటాయి. పేరెంట్స్ చెప్తే ఏంటంటే ఓ రౌండ్ ఫిగర్ వేయచ్చు, ఇంత ఉంటుంది అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇంత ఉండొచ్చు. వాట్ ఎవర్ ద జర్నీ ఐ వాంట్ గో, ఈ కోచింగ్ త్రూ వెళ్దాం అనుకుంటున్నా, ఈ మెంటర్షిప్కి వెళ్దాం అనుకుంటున్నా, ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నా. ముందు చెప్తే ఏంటంటే వాళ్ళకి టైం దొరికినప్పుడు 6 months అయినా 1 year అయినా మినిమం ఉండాలి పేరెంట్స్కి. సడన్గా చెప్పగానే అరేంజ్ చేసేయాలి. అండ్ స్టూడెంట్స్ మీరు కూడా ప్రెషర్ పెట్టడం అనేది తప్పు. ముందే చెప్పండి, దే వాంట్ ఫీల్ ప్రెషర్. పేరెంట్స్ 100% చేస్తారు ఇఫ్ దే యాక్చువల్లీ వాంట్ యువర్ వెల్ బీయింగ్. అండ్ 99% అందరి పేరెంట్స్కి స్టూడెంట్స్ ముందరికి వెళ్ళాలి, చదువుకుంటే ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ. ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ కదా. తిరుగుతా అంటున్నాడు, తాగుతా అంటున్నాడు, చదువుతా అంటున్నాడు, దానిలో ఏముంది సార్? ఇట్స్ ఫర్ ద ఫ్యూచర్. అవును. సో అందుకు పేరెంట్స్ విల్ ఇన్వెస్ట్. సో పేరెంట్స్ సైడ్ నుంచి దే షుడ్ బి ప్రిపేర్డ్ మెంటలీ ముందే. పిల్లలు ఎంత దూరం చదువుతున్నా కూడా చదువుతీయడం మన బాధ్యత. పిల్లలు చదువు అయిపోగానే మన బాధ్యత వాళ్ళది. అన్ఫార్చునేట్ సొసైటీలో అది ల్యాక్ అవుతుంది సార్ ఈ మధ్య. అంటే కల్చర్ బిల్డ్ చేయాలంటే అంటే ఇంటర్ డిపెండెన్సీ ఉండాలి. పిల్లలు పెద్దగా అయ్యే వరకు వాళ్ళని మంచి క్యారెక్టర్తో పెంచి మంచి చదువు ఇచ్చి వాళ్ళని సెటిల్ అయినాక మనం కొంచెం రిలాక్స్ అయినా ఏం కాదు. వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే వాళ్ళు డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసినప్పుడు దే విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. ఆ ఇంటర్ డిపెండెన్సీ ఫామ్ అయితే ఇవన్నీ యూపీఎస్సీ ప్రిపరేషన్ లో కూడా మాట్లాడుకోవాలి. మెచ్యూర్డ్ ఎనఫ్ పీపుల్ షుడ్ బి టాకింగ్ అబౌట్ దిస్. పార్ట్ ఆఫ్ ఎథిక్స్. పార్ట్ ఆఫ్ ఎథిక్స్. ఇవన్నీ మాట్లాడుకుంటే ఒకరికొకరం చేసుకుందాం అని చెప్పి ఒక తండ్రి కొడుకు
ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి అలా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది రిలేషన్. సిగ్గుపడతారు మన వాళ్ళు మాట్లాడడానికి ఇలా ఓపెన్ గా, అసలు సిగ్గుపడద్దు, కూర్చొని మాట్లాడుకోవాలి, బాగుంటుంది. నో కమింగ్ టు ద ఇన్స్టిట్యూట్స్. ఓకే, ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ పేరెంట్ చెప్పాడు, పేరెంట్ ప్రిపేర్ అయ్యాడు, కాకుండా కూడా చాలా మందికి మనీ ప్రాబ్లం ఉంది కాబట్టి మనీ ప్రాబ్లమ్తో ఇన్స్టిట్యూట్స్కి వస్తారు. ఇట్స్ ఇన్స్టిట్యూట్స్ రెస్పాన్సిబిలిటీ టు హెల్ప్ దెమ్ యాజ్ మచ్ యాజ్ దే క్యాన్. అంటే ఏ విధమైన హెల్ప్ చేయొచ్చు ఇన్స్టిట్యూట్స్? ఒకటి వాళ్ళకు ఫుల్ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, 1,00,000, 1,50,000, 2 లక్షలు అయిపోతున్నాయి పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్తే. ఓకే, అలాంటి టైంలో ఏంటంటే అంత డబ్బులు పెట్టి జాయిన్ అవ్వడం అందరికి వీలు కాదు. అలాంటి టైంలో దే షుడ్ బి గివింగ్ దెమ్ సమ్ ఇన్స్టాల్మెంట్స్, డిస్కౌంట్, సంథింగ్ బేస్డ్ ఆన్ దర్ సమ్ క్రైటీరియా. సో ఇన్స్టిట్యూట్ అనేది కొన్ని క్రైటీరియా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టూడెంట్ ఈ క్రైటీరియాస్ పెట్టయితే విల్ హెల్ప్ దెమ్ అని చెప్పి. ఓకే, ప్రతి ఒక్కటి ర్యాండమైజ్ గా మీరు చేయలేదు. అప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ కూడా నమ్మకం ఉంటుంది, పేరెంట్స్ కూడా తెలుస్తుంది మనం ఈ క్రైటీరియా మెట్ అయితేనా మనం వెళ్ళి అడిగితే హెల్ప్ అవుతారు. సో అలా ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్ ఎన్జిఓస్ దగ్గర కూడా వెళ్తారు, దే విల్ ఆల్సో హెల్ప్. ఎన్జిఓస్ దగ్గర కూడా వెళ్తారు, దే విల్ ఆల్సో హెల్ప్. ఎడ్యుకేషన్ ఎన్జిఓస్ ఉన్నాయి అనమాట, స్పాన్సర్ చేస్తూ ఉంటారు. చాలా తక్కువ, చాలా రేర్, చాలా లక్కీ ఉండాలి, బట్ దట్ ఈస్ ఆల్సో దేర్. మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్ నిజంగా జెన్యూన్ గా స్టూడెంట్ నీడ్ ఉంది, వాళ్ళు చదవగలుగుతారు, చదవలేకపోయినా వాళ్ళకి ఆ ప్యాషన్ ఉంది, కష్టపడే ప్యాషన్ ఉంది. నేను మనం ఏదో ఒకటి చేసి వదిలేస్తాం. ఐ విల్ మేక్ హిమ్ సంథింగ్. కష్టపడుతున్నాడు మనిషి, బిలీఫ్ ఉంది, ఎంత దూరమైనా నేను చెప్తే వెళ్తున్నాడు అని అంటే ఐ విల్ పుట్ మై టైమ్ అండ్ ఎఫర్ట్ ఇన్ టు హిమ్. ఎంత కట్టుకుంటావు అంత కట్టుకో. అంటే ఎక్స్ట్రీమ్లీ రేర్ సినారియోస్ అయినా కూడా ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఉన్న వాళ్ళ మనం చేయడం మన ధర్మం. సో ఇన్స్టిట్యూట్ కూడా చెప్తాను, పుణ్యం వస్తుంది, ఏం పోతుంది. సో ఇన్స్టిట్యూట్ షుడ్ బి హెల్పింగ్ దమ్ ఇన్ దాట్ వే. కొన్ని చేస్తున్నాయి ఇప్పటికి కూడా, ప్రతి ఒక్కటి బ్రాండింగ్ చూసుకుని వెళ్తే చేయరు. అంటే కొన్ని స్టాండ్ తీసుకోవాలని కాదు, కొంతమంది స్టూడెంట్స్ అడిగినప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఇలా రెస్పాండ్ అవుతుంటారంట, ఇట్లా మేము ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చేస్తే మేము రన్ చేయాలి కదా ఇన్స్టిట్యూట్స్, సో మాకు ఫండ్స్ కావాలి కదా, అందుకనే మేము ఫీజు తీసుకుంటాము. అంటే వాళ్ళ వర్షన్ ఇది, నాట్ ట్రైంగ్ టు డిఫెండ్ దెమ్, జస్ట్ వాళ్ళ వర్షన్ లా ఉంది. దీనికి కరెక్టే అంటారు ఇది? అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్పేది కరెక్టే. ఇఫ్ దర్ బిగినర్ ఇన్స్టిట్యూట్, కొత్త ఇన్స్టిట్యూట్ అన్నప్పుడు వాళ్ళ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో ఫీజు ఉంటేనే దాంతో రన్ చేయగలుగుతారు. వాళ్ళు మంచి సర్వీస్ ఇద్దామని వచ్చారు, స్టూడెంట్స్ కూడా కోఆపరేట్ చేయాలి. ప్రాబ్లం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అయిపోయి తర్వాత ఇంట్రెస్ట్ పోయిందని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. అది చాలా ఎక్కువ మంది ఉంటారు. దానివల్ల ఏంటంటే మిగతా జెన్యూన్ స్టూడెంట్స్ కూడా వీళ్ళు హెల్ప్ చేయరు ఇన్స్టిట్యూట్. అంటే వీళ్ళందరూ ఇంతేలే, ఎందుకు మొత్తం ఒకేసారి తీసుకుందాం అనే థాట్ ప్రాసెస్ వెళ్తున్నాయండి. సో స్టూడెంట్స్ సైడ్ నుంచి కూడా కొంచెం తప్పు ఉంది కాబట్టి, అంటే వీళ్ళు చేశారని కాదు, జెన్యూన్ స్టూడెంట్ చేశారని కాదు, కానీ చాలా మంది ఈ టైం పాస్ స్టూడెంట్స్ చేస్తున్న దాని వల్ల జెన్యూన్ స్టూడెంట్స్ ని కూడా బ్లాంకెట్ లో వేసేస్తున్నారు. ఇంకా వాళ్ళకి తప్పట్లేదు ఎట్లా చేయాలని, కానీ క్రైటీరియాస్ పెట్టుకోవాలండి. ఓకే, అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. డబ్బులు సంపాదించడానికి మనం ఉండట్లేదు అలా. ఎప్పటి నుంచో పాతది అనుకోండి, ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అయితే దే షుడ్ బి దట్ లీనియంట్ అకార్డింగ్ టు మీ. ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అంత లీనియంట్ ఉండాలి, ఎందుకంటే లాస్ట్ 10-20 సంవత్సరాలు సంపాదించుకున్నారు కదా. సో చేసుకుని ఉంటారు డెఫినెట్ గా, 100% చేసుకోకుండా ఎలా ఉంటుంది. సో యూ హ్యావ్ టు గివ్ సమ్ లీనియన్స్ స్టూడెంట్స్ కి. ఎక్కడో అక్కడ ఇచ్చేయండి ఓపెన్ గా, దే విల్ బి సాటిస్ఫైడ్, హ్యాపీ, దే విల్ ట్రై టు యాక్చువల్లీ గెట్ ర్యాంక్స్ ఫర్ యూ అండ్ మీకోసం కష్టపడతారు. కానీ ఎంత పెద్దగా అవుతుంటే అంత స్ట్రిక్ట్ అవుతున్నారు, అది దానివల్ల నెగిటివ్ వెళ్ళిపోతుంది అనమాట. స్టూడెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది. అన్ఫార్చునేట్లీ ఎవరైతే పాపం జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నారో ఆ స్టూడెంట్ ఇబ్బంది అవుతుంది. సో ఇది ఏంటంటే ఇవన్నీ హ్యూమన్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి దీనికి, ఈక్యూ అంటారు. ఈక్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఇప్పుడు ఇంతకుముందు ఐక్యూ ఉన్న వాళ్ళు లీడర్స్ అన్నారు, ఇప్పుడు హైయెస్ట్ ఈక్యూ ఉన్న వాళ్ళు లీడర్స్ అవుతారు. అంటే దే కెన్ బికమ్ దట్ గ్రేట్ లీడర్. మీకు ఎమోషనల్ కోఎఫిషియంట్ ఎంత ఉంటే అంత. అది చాలా స్టడీస్ వచ్చాయి అనమాట. సో ఇన్స్టిట్యూట్స్ ఆల్సో షుడ్ డెవలప్ దట్ ఈక్యూ, మనుషులను అర్థం చేసుకునే కెపాసిటీ. యాక్చువల్లీ ఇన్స్టిట్యూట్స్ యాస్పిరెంట్స్ టీచ్ చేస్తూ ఉంటాయి, ఎథిక్స్ లో చేస్తుంటాయి, పాటిస్తే బాగుంటాయి అంతే కదా సార్. సో బాగా చెప్పారు సార్ ఎవరి రోల్ ఏంటి అని. ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్ ఇంకొంచెం డెప్త్కి వెళ్దాము. మీరు అన్నారు కదా, అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది, దీంట్లో స్ట్రగుల్స్ ఏంటి, బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అని. అంటే ఫైనాన్షియల్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వీడియోలో ఒక స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయిన దగ్గర నుంచి తను ఆఫ్లైన్ కోచింగ్ వస్తే ఎంత ఖర్చు అవుతుంది, లేదు ఓన్లీ మెంటర్షిప్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, సెల్ఫ్ స్టడీ మీరు అంత అడ్వైస్ చేయండి అన్నారు కాబట్టి నేను అడగట్లేదు, ఇన్ కేస్ చేయాలి అనుకుంటే అది ఎలా ఉంటుంది? సో సెల్ఫ్ స్టడీ నేను అడ్వైస్ ఎందుకు చేయనంటే, నేను కొన్ని నమ్మని నేను చెప్పనండి, నేను నమ్ముతూనే చెప్తాను. సో అది ఒక ప్రాబ్లం నాకు. సో సెల్ఫ్ స్టడీ ఎందుకంటే నేను చాలా మంది చూస్తాను, 99% ఫ్లాప్ అవుతా ఉంటాను.
ఓకే. సో మళ్ళీ వచ్చి డబ్బులు కట్టడం, ఈ టైంలో ఏంటంటే మళ్ళీ ఈ మధ్యలో స్టార్టింగ్లో టైం వేస్ట్ అవుతుంది కదా. ఇది కొంతమంది అబ్జర్వ్ చేశాను సార్. 1 year చూస్తాను, నేను ఒక 2 years ఓన్గా ట్రై చేస్తాను, కాకపోతే అప్పుడు ఐ విల్ గెట్ సమ్ హెల్ప్. అంటే నాకు అదే క్వశ్చన్, అంటే వీళ్ళకి టైంకి వాల్యూ లేదా? 1 year 2 years దే ఆర్ గివింగ్ ఇట్ ఫ్రీ బై 1 get 1 year ఫ్రీ. ఒక ఇయర్ పోతాం, ఒక ఇయర్ కూడా పోనీ. అంటే అది ఒక నమ్మకమా వాళ్ళకి చేయగలుగుతాము అని, లేదా జస్ట్ ట్రై ఇట్ అవుట్ అన్న? కన్ఫ్యూజన్లో వదిలేస్తారు. కన్ఫ్యూజన్లో గైడెన్స్ తీసుకోండి, కన్ఫ్యూజన్లో చూద్దాంలే అనుకోదు. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు గెట్ గైడెన్స్, కన్ఫ్యూజన్ లేనప్పుడు క్లారిటీ ఉన్నప్పుడు గో ఫర్ ఇట్. చాలా రేర్ కేస్ సినారియోస్ ఉన్నాయి సెల్ఫ్ స్టడీ చేసి ప్రిపేర్ అయిన వాళ్ళు, లేవని చెప్పట్లేదు, అందుకే 99% అంటున్నా, 1% ఉంది. కానీ ఐ కాంట్ గైడ్ మై స్టూడెంట్స్ ఆన్ ఎక్సెప్షనల్ కేసెస్. ఇది ఒక్కరు అయినరా నువ్వు కూడా అని చెప్పలేను. నాట్ ఐడియల్ కాదు, నేను వాళ్ళకి సేఫ్ కాదు. నన్ను నమ్ముకొని వచ్చారంటే నేను వాళ్ళకి సేఫ్ మెథడ్ చూపించాలి. సో ఎక్సెప్షనల్ కేసెస్ నేను డిస్కస్ చేయను. ఎవరైనా డిస్కస్ చేసినప్పుడు ప్లీజ్ డోంట్ టాక్, నాకు చెప్పకుండా. నాకు తెలియగా కాదు, నాకు తెలిసే వద్దంటున్నా కదా. సో సెల్ఫ్ స్టడీ అనేది చేస్తే మాత్రం ఆల్ యూ విల్, మీకు కాస్ట్ ఏది ఏముందంటే బుక్స్. ఈ బుక్స్ అయినా మన సెల్ఫ్ స్టడీ అంటే టెస్ట్ సిరీస్ కావాలి, రాయనంటే నీ ఇష్టం. కానీ రాయకుండా మాత్రం ఎవరు రారు మళ్ళీ అయ్యేది గారు టెస్ట్ సిరీస్. మళ్ళీ ఎవరైనా అయ్యిందో నాకు చూపిస్తున్నారంటే ఎక్సెప్షనల్ కేసు. అంటే ఇప్పుడు సెల్ఫ్ స్టడీ అంటే ఎవరు సపోర్ట్ లేకుండా 1 man army లా ఒకరే చదవడం, అంటే ఏ సపోర్ట్ లేకుండా. సపోర్ట్ ఉండకుండా ఎలా అవుతుంది? సో అక్కడ యూట్యూబ్ వీడియో చూస్తారు, అదే సెల్ఫ్ స్టడీ. సో అక్కడ ఏంటంటే సెల్ఫ్ స్టడీలో చెప్తాను ఇంకా బుక్ లిస్ట్ ఒకటి ఉంటుంది, బుక్స్ అన్ని కొనుక్కోవాలి. ఫౌండేషన్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ 2 తీసుకుంటారు, చదవడం స్టార్ట్ చేయండి. అర్థం కానప్పుడు గూగుల్ చేసుకుంటారు, దీనికి ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ ఇంటర్నెట్ ఖర్చు, మీ ఫోన్ ఖర్చు, కూర్చుంటే ల్యాప్టాప్ ఖర్చు, లేకుంటే ఫోన్లోనే మొత్తం చూసుకుంటా అంటే ఆ ఫోన్ ఏదో ఉంటుందిగా అది, దాని తర్వాత కరెంట్ బిల్లు, ఇవి ఫ్యాన్లు, ఈ చిల్లర ఖర్చు ఉంటుంది. కానీ ఈ ఖర్చులు అవుతూ ఉంటాయి, కానీ మరి దాని ప్రకారం రిజల్ట్ వస్తుంది కదా. నో వన్ కెన్ గ్యారంటీ, నాట్ ఈవెన్ ద స్టూడెంట్ హూ స్టడీ. ఎందుకంటే ఎట్లా వెళ్తున్నా వాళ్ళకి తెలియదు, బట్ ఆ ఖర్చులే ఉంటాయి, ఇక్కడ ఏముండవు. అంటే దీంట్లో చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఈ యూట్యూబ్ ఎవరైతే చూస్తూ దీని నుంచి గైడెన్స్ తీసుకుంటారో ప్రతి ఒక్కరూ చెప్పేది కరెక్ట్ సజెషన్ లాగా అనిపిస్తుంది. ఒకరోజు ఒక మెంటర్ సజెషన్ తీసుకుంటాం, ఇంకొక రోజు ఇంకో మెంటర్ చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది. దే విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ అండ్ ఎండ్ అప్ బై డూయింగ్ నథింగ్. ఇది జరుగుతూ ఉంది. అదే టూ మనీ కుక్స్ స్పాయిల్ ద ప్రాసెస్. సో అంతమంది వంట చెడిపోతుంది, ఇంకేముంది. సో నేను ఇవాళ పొద్దున్నే ఎవరో స్టూడెంట్ చెప్పాను, మా అక్క చెప్పింది, మా అన్న వాళ్ళది చెప్పారు, అది మా మామయ్య అన్నీ చెప్పారు. అన్ని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి ట్రై చేద్దాం. ఏమైతే ఏంటంటే ఒకటి ఉంటుందండి, మీ గురించి తెలిసి చెప్పాలి, వాళ్ళ పనే చెప్పడం ఉండాలి. ఈ 2 క్రైటీరియాస్ మెట్ కావాలి. మీకు మీ గురించి తెలియకుండా చెప్పినా మీకు వర్తించదు. వాళ్ళ పని అది కాకుండా కూడా వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది చెప్పడం. స్టూడెంట్స్ ఎప్పుడు చెప్తాను, ఎవరో చెప్పారని అంటూ ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళారని చెప్పు, వాళ్ళ ర్యాంక్ వచ్చిందని చెప్పు. నేనేమంటానంటే మన ఇంట్లో ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే, మా అంకుల్కి ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది ఆయన చూపిద్దాం అంటావా, డాక్టర్ దగ్గర పట్టుకోపోతాం? డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తాం. సింపుల్ కదా, డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళాలా. నీకు యూపీఎస్సీలో ప్రాబ్లం వస్తే దానిలో టీచర్ ఎవరు, మెంటర్ ఎవరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. ఆల్రెడీ సఫర్ అయిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళవు కదా. ఇది ఒక డమ్ మిస్టేక్. మళ్ళీ దీనివల్ల చాలా మంది మోసపోతున్నారు, లైఫ్ నాశనం చేసుకున్నారు, 2-3 years వేస్ట్ అయిపోతున్నాయి. ప్రిపరేషన్ మీద అసహ్యం వస్తుంది. ఈ సజెషన్ ఇచ్చే వాళ్ళు దట్ ఈస్ నాట్ దేర్ వర్క్ యాక్చువల్లీ. కాదు, వాళ్ళు మంచి ఉద్దేశంతో చేస్తారు, అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ లో మాత్రం గైడ్ చేస్తున్నారు కదా. దట్స్ వై చెప్తారు ఫ్రీ అడ్వైస్ తీసుకోకండి. ఫ్రీ అడ్వైస్ తీసుకోవద్దు. డబ్బులు నేను నాకు అంత డబ్బులు నేను అడ్వైస్ ఇస్తానా, ఓకే గుడ్, ఎందుకంటే దట్ పర్సన్ విల్ బికమ్ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్. ఫ్రీ అడ్వైస్ అసలు తీసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకి టైం పాస్ చెప్తారు. రేపు పొద్దున మళ్ళీ అడిగిన ఫోన్ ఎత్తాడు, నాకు వాళ్ళ టైం వీలు ఉన్నప్పుడే చెప్తూ ఉంటాడు. కన్సిస్టెంట్ గా నీ ప్రిపరేషన్ ఎక్కడ పోతుంది. సో నాట్ ఓన్లీ టొబాకో అండ్ ఆల్కహాల్, ఫ్రీ అడ్వైస్ ఆర్ ఆల్సో ఇంజూరియస్ టు హెల్త్. ఎస్, సో అది ఒకటి ఉంటుంది. సో ఈ సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళ గ్యాంగ్ మొత్తం ఇదే కేటగిరీకి వస్తూ ఉంటుంది. వాళ్ళది వీళ్ళది తీసుకొని అడ్వైజులు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎటు కాకుండా మోస్ట్ కేసులు అవి ఉంటాయి అన్నమాట. స్టూడెంట్స్ షుడ్ బి వెరీ కాషియస్. అలాంటి దానిలో పడదు. తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, పనికిరాదు తెలిసిన వాళ్ళు. ఓకే, తెలిసిన వాళ్ళు పనికిరాదు. ఫస్ట్ అది అయిపోయింది. సెకండ్ వచ్చేసి మీకు కోచింగ్ వచ్చేసరికి ఏంటంటే బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్స్ తీసుకుందాం. ప్రైవేట్ బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్స్, కార్పొరేట్స్ కాదు, బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్స్ అంటారు నార్మల్గా. బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళకు పేరు తెచ్చుకున్నారు, ఆ పేరు నుంచి జాయిన్ అయిపోతారు. లోపల ఎవరు ఉన్నాడు ఏందో అవసరం లేదు. అంటే ఇప్పుడు ఒక టీవీలోనో పేపర్లోనో చూస్తే మనం గుర్తుపడేయచ్చు, అలాంటివి చెప్పొచ్చా? అలాంటివి ఇప్పుడు ఊర్లలోకి వెళ్తే ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళిపోరా అని చెప్తారు కొంతమంది. అంటే ఎప్పటి నుంచో
వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ముందు జనరేషన్స్ వాళ్ళు వినుంటారు వాళ్ళ చుట్టాలలో ఎక్కడ ఉంటారు. అంటే చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్స్, బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్ చాలా ఫేమస్, చాలా మందికి తెలుసు. అలాంటి ఇన్స్టిట్యూట్స్ లో మాకు ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి మీకు జిఎస్ ఒకటి 1.5 lakhs వరకు వస్తుంది. ఆప్షనల్ మీకు 40-50 వేల వరకు వస్తుంది, అంటే 2 లక్షల వరకు వెళ్ళిపోతుంది. అదే మీరు ఢిల్లీకి వెళ్తే మీకు అదే 3 lakhs వరకు వెళ్తుంది సింపుల్ గా. అది నార్మల్ గా. నాన్ బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడే డెవలపింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటారు, డెవలపింగ్ కంట్రీస్ లో. డెవలపింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ వెరీ గుడ్. వాళ్ళు ఏంటంటే ఒక కసి మీద ఉంటారు, దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. ఎక్కువ మంది పెట్టుకోరు. వాళ్ళ ఫీజు 1 lakh లోపలే మొత్తం మోస్ట్లీ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తుంటారు. జిఎస్ ప్లస్ ఆప్షన్ రెండు కలిపి అంటే ఆల్మోస్ట్ 50% ఫీజు డిఫరెన్స్ వస్తుంది. మిగతాదంతా ప్రాఫిట్ ఉంటుంది నార్మల్ గా. సో అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఖర్చులు ఎందుకు అవుతున్నాయి అంటే దే హావ్ ఇన్వెస్టెడ్ టూ మచ్ ఇన్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ అండ్ ఆల్. అది స్టూడెంట్ బెనిఫిట్ చేయట్లేదు. నాకు ఒక డౌట్ ఉంది, సారీ టు ఇంటరప్ట్. అంటే 2 lakhs తీసుకుంటున్న ఇన్స్టిట్యూట్ ఉంది, 1 lakh తీసుకున్న ఇన్స్టిట్యూట్ ఉంది అన్నారు. ఎడ్యుకేషన్ లో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఎడ్యుకేషన్ లో ఉండదు సార్, ఎడ్యుకేషన్ లో ఉండదు, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉంటుంది. వీళ్ళు ఏంటంటే 1 lakh తీసుకున్న వాళ్ళు రెంటెడ్ బిల్డింగ్ లో రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు బిల్డింగ్ కొనుక్కుంటారు, డబ్బులు ఉంది కాబట్టి. కొనుక్కునేసరికి దాని ఈఎంఐస్ 5-6 లక్షలు ఉంటుంది పర్ మంత్. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి దే హావ్ ఇన్వెస్టెడ్ టూ మచ్ అంతే. లేకుండా ఇప్పుడు అక్కడ పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన ఫ్యాకల్టీ, చిన్న ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన ఫ్యాకల్టీ దే విల్ చార్జ్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, ఫ్యాకల్టీ ఛార్జ్ మాత్రం సేమ్ ఉంటుంది కదా. సో ఇన్స్టిట్యూట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే దే హావ్ ఇన్వెస్టెడ్ అలాట్. స్టూడెంట్స్ కి రియాలిటీలో బెనిఫిట్ లేదు ఆ ఇన్వెస్ట్మెంట్ తో, డిఫరెన్స్ ఏం లేదు. సో కాకపోతే ఖర్చు మాత్రం స్టూడెంట్ మీద పడుతుంది తప్పక. అంటే వాళ్ళకి ఏ పర్పస్ కోసం వస్తున్నారో ఎడ్యుకేషన్ అని, ఆ పర్పస్ అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, సో అలాంటిది అనమాట. సో పెద్ద ఇన్స్టిట్యూట్స్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఏదే ఉంటుంది. ఎంత ఒక్క డిఫరెన్స్ ఏమి ఉండదు. పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అంత పట్టించుకోపోవచ్చు. ఈ డెవలపింగ్ ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్స్ కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి పట్టించుకోవడం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ రివ్యూ మ్యాటర్స్. ఓకే, ఎవ్రీ రివ్యూ మ్యాటర్స్ ఫర్ ద డెవలపింగ్ ఇన్స్టిట్యూట్స్. సో ఈ పెద్ద ఇన్స్టిట్యూట్స్ కంటే ఏవైతే తక్కువ ఫీజు తీసుకున్నా కూడా కేర్ ఎక్కువ ఇస్తున్నారో ఆ ఇన్స్టిట్యూట్ నాకు అనిపించిన రియాలిటీ. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో బ్రాండింగ్ మీద పోలేము, మనుషులను చూసి వెళ్ళాలి. ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మరి 50,000, 10,000, 20,000 ఇచ్చేస్తున్నాయి. రికార్డెడ్ క్లాసులు ఇచ్చేసి మేము అన్నీ ఉన్నామమ్మా, కూతుర్లా కొడుకులా చూసుకుంటాం, అది మాటలు చెప్పేస్తున్నారు. రిక్వైర్డ్ అంటే థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అమ్మవచ్చు మరి. అదే చేస్తున్నారు. సో అది కోచింగ్ అని చెప్తున్నారు, దానికి ఒక పేరు పెట్టారు కోచింగ్ అని. అది కోచింగ్ కాదు. కోచింగ్ అంటే నువ్వు స్టూడెంట్స్ పట్టుకొని వాళ్ళకి అన్ని అర్థమయ్యేటట్టు చెప్పి తీసుకెళ్ళడం, అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ యువర్ ఎక్స్ప్లెయినింగ్ టు దెమ్ అంటిల్ దే అండర్స్టాండ్. అది కోచింగ్. మెంటర్షిప్ అంటే యూఆర్ మేకింగ్ స్టూడెంట్ టు స్టడీ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్. అండ్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. కోచింగ్ లో వాళ్ళు చెప్తారు అర్థమయ్యే వరకు, ఇక్కడ మెంటర్షిప్ లో మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాం, వాళ్ళు సెల్ఫ్ గా చెప్పిస్తాం. ఓకే, సో అది పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. బద్ధకం స్టూడెంట్ బద్ధకం ఎక్కువ ఉందంటే కోచింగ్ జాయిన్ కాదు. నువ్వు బాగా కష్టపడగలుగుతావు అంటే సెల్ఫ్ స్టడీ చేసుకుంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, యాజ్ సింపుల్ as that. సో కాస్ట్ కూడా దాని ప్రకారం అలానే తగ్గుతుంది. మంచి టిప్ కూడా దొరికింది, కోచింగ్ ఆర్ మెంటర్షిప్ అనేది. యాక్చువల్లీ దీని మీద ఒకటి వీడియో చేద్దాం సార్, కోచింగ్ వర్సెస్ మెంటర్షిప్. అడిగారు మొన్న కూడా చెప్పారు డెఫినెట్లీ. సో లాస్ట్కి వచ్చేసి మన మెంటర్షిప్ వచ్చేసి కాస్ట్ చాలా తక్కువ పడుతుంది నార్మల్గా. మెంటర్షిప్ ఆఫ్లైన్లో చేయడం అంత కష్టమే కొంచెం, బట్ ఆన్లైన్లో చాలా బాగా జరుగుతుంది. ఎక్కువ మంది మెంటర్షిప్ చేయరు కూడా సార్, ఎందుకంటే కోచింగ్ వాళ్ళకి సెల్ఫ్గా లాస్ అయిపోతుంది. మెంటర్షిప్ జాయిన్ అవ్వడం, ఫుల్ కోర్స్ జాయిన్ అవ్వడం. సో పెద్ద ఇన్స్టిట్యూట్స్ చేయడానికి చేస్తాయి. అండ్ మెంటర్షిప్ మీకు ఎంత 30-40,000 అయిపోద్ది మెంటర్షిప్. బట్ అదేంటంటే ఫ్యాకల్టీస్ కాస్ట్ మనకు తగ్గుతుంది, రెంట్ కాస్ట్ తగ్గుతున్నాయి కాబట్టి మీకు ఈ గైడెన్స్ కాస్ట్ తగ్గుతుంది. మెంటర్స్ విల్ బి దేర్. నాకు చాలా మంది స్టూడెంట్స్ డౌట్ ఇది, మెంటర్షిప్ అని పదం బాగా వినిపిస్తుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ మెంటర్షిప్? మిస్యూజ్ అవుతుంది మెంటర్షిప్ మిస్యూజ్ అవుతుంది. అంటే ఫస్ట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మెంటర్షిప్ సార్? మెంటర్షిప్ ఇస్ సంథింగ్ వేర్ యూ నో ఏ స్టూడెంట్, వాళ్ళ పేరు తెలుసు, వాళ్ళ ఊరు తెలుసు, వాళ్ళ స్టడీయింగ్ స్టైల్ తెలుసు, వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎంత చదువుతున్నారు, లాస్ట్ వీక్ ఏం చదివండి, ఈ వీక్ ఏం చదివండు, ఎందుకు వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ లేదు, ఎందుకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఒక మెంటర్ కి ఆ స్టూడెంట్ గురించి ఇన్ అండ్ అవుట్ కూడా తెలుసు. పర్సనల్ డాక్టర్ లాగా చెప్పొచ్చు. పర్సనల్ ఎగ్జాక్ట్లీ నా నోట్ లాగా ఉంది. మెంటర్షిప్ మెంటర్ అనేవాడు ఒక డాక్టర్ లాగా. హీ నోస్ యువర్ హెల్త్ హిస్టరీ. యాజ్ డాక్టర్ నోస్ దేర్ హెల్త్ హిస్టరీ, మెంటర్ ఇలా ప్రిపరేషన్ హిస్టరీ మొత్తం తెలుసుంటది కాబట్టి గైడెన్స్ ఇవ్వడంలో చాలా అక్యురేట్గా ఉంటారు. మీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ డౌట్ వచ్చినప్పుడు కూర్చోబెట్టి కాదమ్మా అని చెప్పి నేను ఆ డౌట్ నుంచి బయటకు తీసుకొస్తారు, ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొస్తారు, ఆ భయాన్ని తొలగిస్తారు. ఎందుకంటే నువ్వు ఎలా మాట్లాడితే యూ విల్ ట్రాన్స్ఫార్మ్, యూ విల్ గెట్ ఎఫెక్టెడ్. ఎలా మాట్లాడితే నీకు ఆ ఎమోషన్ వస్తుంది, యాక్షన్ వస్తుంది, మెంటర్కి అర్థమైంది.
కోచింగ్లో ఏంటంటే 100,000 మందికి వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ని పేరు గుర్తుపెట్టుకోలేదు. అవును, కరెక్ట్. ఇండివిజువల్గా ట్రీట్ చేయలేము. సో ఇండివిజువల్ కన్సర్న్ ఉన్నప్పుడు, ఇండివిజువల్ హ్యాండ్ హెల్డ్ అప్రోచ్ ఉన్నప్పుడు మెంటర్షిప్ అవుతుంది. ఇప్పుడు అలా కోచింగ్లో చాలా మంది ఐఏఎస్ ఫుల్ కోర్స్ మెంటర్షిప్, ఆప్షనల్ ఫుల్ కోర్స్ మెంటర్షిప్ అని అంటున్నారు. మెంటర్షిప్ కి తేడా అసలు తెలుసా? మెంటర్షిప్ క్లాసెస్, నువ్వు ఫుల్ కోర్స్ అంటున్నావు, క్లాస్ అంటున్నావు, మళ్ళీ మెంటర్షిప్ అంటున్నావు. ఎంతమంది స్టూడెంట్స్ పేరు గుర్తుపెట్టుకున్నావు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసు నీకు, వాళ్ళు ఎలా చదువుతున్నారో తెలుసు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా తెలుసు, నువ్వు వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నావు ఎప్పుడైనా కూర్చొని. డైలీ హౌ మెనీ అవర్స్ యూఆర్ సిట్టింగ్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. యూపీఎస్సీ కోచింగ్ వాళ్ళు దే ఆర్ సిట్టింగ్ టు టెల్ క్లాసెస్. ఓకే. మెంటర్షిప్ వాళ్ళు దే ఆర్ సిట్టింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. మేజర్ ప్రాబ్లమ్ డిఫరెన్స్. ప్రైమరీ మోటివ్ లో డిఫరెన్స్ ఉంది. యా, మోటివ్ అంటే కోచింగ్ వాళ్ళు క్లాసెస్ చెప్పాలనుకుంటున్నారు, ఎందుకంటే బల్క్ లో చెప్పొచ్చు. మెంటర్షిప్ లో బల్క్ లో చేయాలి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటాం. సో స్టూడెంట్స్ కావాల్సింది ఏంటంటే గైడెన్స్. ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమైందని ఎట్లా చూస్తాను, నేను ఉన్నారా ఇది చేయి అని చెప్పడానికి. ఆ ధైర్యంతో నాకు అన్న ఉన్నాడు, నా మెంటర్ ఉన్నాడు, మా డాక్టర్ ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోతాం ధైర్యంలో. ఆగినప్పుడు మనం ఉంటాం. దట్స్ మెంటర్షిప్. సో దీనికి తక్కువనే అవుతుంది, 30-40 అంతే. సో దీనికి అంత ఎక్కువ కాస్ట్ ఏం కాదు. చాలా మంది మెంటర్షిప్ అయినా పర్సనల్ మెంటర్షిప్స్ ఇస్తుంటారు కాబట్టి డిపెండ్స్ అగైన్ ఎంత క్రెడిబుల్ ఉన్నారు, ఎంత ధైర్యంగా ఉన్నారు, ఫుల్ కోర్స్ మొత్తం చేయగలుగుతారా, వాళ్ళ ఇయర్ మొత్తం ఫుల్ ఆఫ్ చేయగలుగుతారా కోర్స్ని, మెంటర్షిప్ని. ఇది ఇంపార్టెంట్ చూసుకోవాలి. లేకుంటే ఎవరు కొత్తగా వచ్చేవాడు నేను మెంటర్షిప్ ఇస్తాను వెళ్ళిపోయి జాయిన్ అయితే లైక్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళది వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఏమైనా అయిద్దా కాదా. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతే నా క్రెడిబిలిటీ నేను రేపు పొద్దున ఎలా బతుకుతాను నాకు తెలియదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మై క్రెడిబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో మనం అలా బతుకుతున్నాం. ఇలా ఫేక్ వాళ్ళకు కొత్తగా వచ్చిన వాళ్ళని అంత ఈజీగా నమ్మొద్దు. జెన్యూన్ ఉన్న వాళ్ళు ఉంటారు, నమ్మండి. మీకు తెలిస్తే కొంచెం ట్రావెల్ చేసి అప్పుడు డబ్బులు కట్టండి, ఊరికే డబ్బులు కట్టండి. ఓకే. ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే కూడా ఇన్స్టిట్యూట్స్ కూడా సేమ్ అంతే, ఆల్మోస్ట్ సేమ్. ఎనీవేర్ యూఆర్ పుట్టింగ్ మనీ ప్లీజ్ చెక్ ట్వైస్. దట్స్ మై అడ్వైస్. సో కోచింగ్కి ఒక 1 lakh అరౌండ్, మెంటర్షిప్ 30,000 to 40,000, సెల్ఫ్ స్టడీకి బుక్స్ మినిమం కోచింగ్ 1 lakh to 2 lakhs, 1 lakh to 2 lakhs వెళ్తుంది. మెంటర్షిప్ 30 to 40, 50 మాక్సిమం ఆ రేంజ్లో ఉంటుంది. 50 దాటొద్దు. 50 దాటుతుందంటే అది తప్పు జరుగుతుంది. అండ్ మెంటర్షిప్లో కంపల్సరీ టెస్ట్ జరగాలి. టెస్టింగ్స్. ఓకే. టెస్టులు కొట్టి క్లాసులు చెప్తాను నేను చదివిరండి, టెస్టులు జరగాలి. టెస్టులు చేయకుండా నువ్వు ఏం మెంటర్షిప్ చేస్తావు? స్టూడెంట్ ట్రాక్ ఎలా చేస్తాం? సో యూ హ్యావ్ టు ట్రాక్ యువర్ స్టూడెంట్. ట్రాకింగ్ మెకానిజం యూపీఎస్సీలో ఒకటి టెస్టులు పెట్టకుండా నువ్వు మెంటర్షిప్ చేయము. ఇవన్నీ ఉంటాయి. అంటే ఇది ప్రైమరీ వాళ్ళకి అవుతున్న ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇది కరెక్ట్ సార్. నెక్స్ట్ అంటే ఒక అసోసియేటెడ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. లైక్ ఇక్కడికి వస్తున్నారు, హబ్కి వస్తున్నారు అంటే ఇక్కడ రూమ్ రెంట్ కావచ్చు, వాళ్ళ ఫుడ్ కావచ్చు, వాళ్ళ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవి కూడా ఉంటాయి అన్నమాట. దీని గురించి ఒక చాలా మంది స్టూడెంట్స్ ఈ డౌట్స్ కూడా ఉంటాయి. చిన్న డౌటే కానీ వాళ్ళకి అది పెద్దగా అనిపించవచ్చు. ఇది మనము అనుకున్న స్టార్టింగ్లో చెప్తాం అనుకున్నాం కదా. సో నార్మల్గా ఏంటంటే స్టూడెంట్ వచ్చినప్పుడు సార్ జర మల్టిపుల్ వేస్ టు స్టే హియర్. కామన్గా అయితే హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో ఉన్న వాళ్ళు వెళ్ళగానే ఫస్ట్ 6 షేరింగ్, 5 షేరింగ్, 8 షేరింగ్ కూడా ఉంటుంది. నేను వచ్చినప్పుడు స్టార్టింగ్లో 8 షేరింగ్లో ఉన్నాయి. సో మీరు కూడా హాస్టల్లో ఉన్నారు. సో ఈ షేరింగ్లో ఏంటంటే ప్రాబ్లం, ఫీజు మీకు 5,000, 6,000 వరకు అయిపోతుంది. 4,000లో కూడా ఉంటుంది విత్ ఫుడ్ అండ్ బెడ్. ఓకే. ప్రాబ్లం ఏంటంటే మీ చదువు కాదు. మనం మీరు పడుకునే టైంకి ఇంకో ఎవడో లేచి లైట్ వేసుకొని చదువుతూ ఉంటాడు, మీరు లేసే టైంకి ఇంకొకటి పోయి పడుకుంటాను లైట్ బంద్ చేస్తాడు. సో దీస్ థింగ్స్ ఆర్ దేర్. సో హాస్టల్ ఉండే వాళ్ళకి వాట్ ఐ ప్రిఫర్ టు డూ ఇస్ టేక్ 1 షేరింగ్ ఆర్ 2 సింగిల్ షేరింగ్ ఆర్ సింగిల్ ఉండండి, లేకుంటే 1 షేరింగ్ 2 షేరింగ్ తీసుకోండి. అంటే ఒకరిని మేనేజ్ చేయడం ఈజీ. ఎంత? అవును సార్. ఆన్ యావరేజ్ ఎంత ఖర్చు అవుతుంది ఒకవేళ హాస్టల్లో జాయిన్ అవ్వాలి అంటే? అదే సార్, మీకు షేరింగ్ ఎంత పెరుగుతుంటే డబ్బులు అంతా తగ్గుతాయి. 6 షేరింగ్, 7 షేరింగ్ మీకు 3,000, 4,000, 5,000 వరకు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద ఏరియా, డిపెండ్స్ ఆన్ ద ఫెసిలిటీస్. ఒకవేళ సింగిల్ షేరింగ్ అలా తీసుకుంటే మనకు 10,000 వరకు వెళ్తుంది. 10,000, 12,000 అలా వరకు వెళ్తుంది ఈజీగా. సో ఇప్పుడు కాస్ట్ కొంచెం పెరిగినట్టుంది, బట్ అరౌండ్ సేమ్. మీరు ఎంత దూరం వెళ్తే అంత తక్కువ పడుతూ ఉంటుంది. సో ప్రిఫరెన్స్ అది. సింగిల్ దీనికన్నా బెస్ట్ నేను అనుకుంది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, టేక్ ఏ రూమ్. ఒక రూమ్ తీసుకోండి, 1 BHK 2 BHK తీసుకోండి. 5,000, 10,000 లో పడేటట్టు 1 BHK తీసేసుకొని అక్కడ షేర్ చేసుకోండి రూమ్. ఎవరైనా వేరే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు షేర్ చేసుకోండి. ఫుడ్ కాస్ట్ షేర్ చేసుకోవచ్చు, అది కూడా వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. 5,000 పడుతుంది. ఫుడ్ కాస్ట్ షేర్ చేసుకోవచ్చు. 3,000 పడుతుంది. సో ఇంచుమించు హాస్టల్ ఎంత అవుతుంది ఇక్కడ అంతే అవుతుంది. కానీ పీస్, ప్రైవసీ ఉంటుంది, ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చొని చదువుకోవచ్చు.
సో మీకు ఆ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. మీరు లేచినప్పుడు మీ లైట్ బంద్ చేసుకోవచ్చు. ఇదంతా ఎవరు వచ్చి మీకు లైట్ బంద్ చేయండి, ఫ్యాన్లు బంద్ చేయండి ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడరు వార్డెన్లు, ఇవన్నీ ఉండవు. సో రూమ్ తీసుకుంటే అలా ఉంటుంది. బయట ఫుడ్ తీసుకున్నా అంటే కర్రీ పాయింట్స్కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు కర్రీ మీకు 15 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్. ఇప్పుడు కొంచెం పెరిగింది సార్, 20-30 అయినా సో 25-30 అయిపోయింది. సో కర్రీ తీసుకున్నా అంటే 2 పూటలు తింటున్నారు స్టూడెంట్స్. ఇద్దరు ఉన్నారంటే ఒక కర్రీ సరిపోతుంది మోస్ట్లీ. ఇంకో కర్రీ తీసుకుంటే బెటర్. పెరుగు ప్యాకెట్ తీసుకుంటారు, రైస్ ఇంట్లో పెట్టేసుకుంటున్నారు. జాగ్రత్త రైస్ పెడతాను, పెరుగు ప్యాకెట్. ఇక సిస్టమ్ ఎలా సార్? ప్రాసెస్ ఏంటి సార్? ఇలా ఆ ప్రాసెస్ సెటప్ చేసుకుంటే సరిపోద్ది. సో కర్రీస్ అవన్నీ ఉంటాయి. దూరం ఉన్నారు కొంచెం అంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. తెలంగాణ అమ్మాయిలు అయితే ఫ్రీ బస్సు, మహాలక్ష్మి స్కీమ్. అంటే నేను ఒక అడ్వైస్ ఏం చేస్తానంటే, ఒకవేళ కోచింగ్ తీసుకుంటే కనుక దాని చుట్టుపక్కల ఉండమని అడ్వైస్ చేస్తాను. నేను టైం సేవ్ అవుతుంది, ఎక్స్పెన్సెస్ కాకుండా కూడా టైం ట్రావెలింగ్ లో వేస్ట్ అవ్వకూడదు. అలసిపోతారు కూడా కదా ట్రావెలింగ్ లో, డెఫినెట్ గా చాలా కష్టం అవుతుంది. బైకర్ లాంటివి ఉన్న వాళ్ళు చూసుకోవాలి. అది కూడా ట్రావెలింగ్ అంటే కోచింగ్ లో ఉన్నారు లేదా ప్రిపేర్ అవుతున్నారు అంటే అక్కడ ఒక 5-6 అవర్స్ పోతుంది డైలీ. మళ్ళీ ఒక 1 అవర్ అటు ఇటు ట్రావెలింగ్ పెట్టుకుంటే ఆ 1 అవర్ చదువుకోవచ్చు, రివిజన్ చేసి మాక్సిమం 10 minutes లో కోచింగ్ వెళ్ళిపోవాలి. వాకబుల్ డిస్టెన్స్ ఉంటే బాగుంటది. సో ఆ లోపల దొరకకుంటే మాత్రం చూసుకోండి. అంటే తక్కువనే అవుతుంటది. మాక్సిమం 10,000, 15,000 మీ బడ్జెట్ పెట్టుకుంటే సేఫ్. లక్షరీస్ గా బతకాలంటే 15,000 ఇది ఎనఫ్. మామూలు మంచిగానే బతుకుతాం అంటే 10,000 ఇది ఎనఫ్. ఓకే, వస్తుంది చదువుకోవాలి కాబట్టి మిగతా ఫెసిలిటీస్ కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అవ్వాలి, తప్పేం లేదు, అవసరం లేదు. మిగతా సెట్ అయిపోతాయి, నాట్ నీడెడ్. సో 15,000 మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ నార్మల్ గా ఉండాలి అంటే ఖర్చులు చిన్న చిన్నవి కూడా ఉంటాయి కదా సార్, బుక్స్ అవి ఇవి. సో 10,000 అయితే మీకు ఆ ఖర్చులు ఉండడం, తినడం, తిరగడం, ఇవి తీసుకోండి. తిరగడం అంటే గాలి తిరగలేదు కాదు, ఇన్స్టిట్యూట్ కి రావడం బ్యాక్, దీనికి ఇంతే సార్, సరిపోతాయి. సో ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి చాలా బాగా చెప్పారు. అండ్ స్టూడెంట్స్, మీకేమైనా ఈ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకేదైనా డిస్కషన్ కావాలన్నా ప్లీజ్ లెట్ us know in the comment section below. అండ్ దీంట్లో కోచింగ్ వర్సెస్ మెంటర్షిప్ అండ్ రూమ్ వర్సెస్ హాస్టల్ ఈ 2 టాపిక్స్ నాకు అనిపిస్తున్నాయి స్టూడెంట్స్కి అవసరం ఉంటుంది అని. దీంట్లో మీలో ఎంతమంది ఈ వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎక్కువ మంది అడిగితే డెఫినెట్గా సార్తో ఈ వీడియో చేపిస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సార్. జై హింద్. థ్యాంక్ యూ.